హలో ఎవ్రీవన్, మనం ఏదైనా దానం ఇచ్చినప్పుడు దానంగా తీసుకున్న వారికి అది పూర్తిగా ఉపయోగపడాలి. మనం ఉపయోగించని పనికిరాని వస్తువులని దానం చేసినా అంతగా ప్రయోజనాలు ఉండవు. ఏ వస్తువైనా దానం ఇచ్చినా దానాన్ని స్వీకరించిన ఆ వ్యక్తి దాని ద్వారా పూర్తిగా ప్రయోజనాలు పొందాలి. అప్పుడే మన పాపాలు కర్మలు తగ్గుతాయి. అయితే కొన్ని వస్తువులని అసలు కానుకగా దానంగా ఇవ్వకూడదని అంటూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో కూడా ఉంది. మరి అలాంటి వస్తువులు ఇయడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతాయి? అసలు మేలు జరిగే కొన్ని వస్తువులని ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని వస్తువులని అసలు దానం చేయకూడదని అంటూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులని దానం చేసినా ప్రయోజనాలు ఉండవు. మరి అలాంటి వస్తువులు ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయి? ఇంకా మనము కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది. అలాంటి వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. పాత బట్టలు ఇతరులకు ఇవ్వడం పుణ్యం కాదని, పాత బట్టలు ఇచ్చినా చిరిగినది ఇవ్వకూడదు. కొత్తగా కొన్న గొడుగు, గంధం, ఉన్ని, కొత్త బట్టలు, బియ్యం, పప్పు, నూనె, గుమ్మడికాయ, చాప, మంచి ఆహారం కొనుగోలు చేసి దానం చేయవచ్చు. ఇవన్నీ ఇతరులకు మేలు చేస్తాయి. అలాగని స్నేహితుల నుంచి కొన్ని వస్తువులు ఉచితంగా పొందకూడదని, ముఖ్యంగా ఎవరి దగ్గర నుంచి ఉచితంగా ఉప్పు తీసుకొని వాడకూడదని అంటారు. దీంతో అప్పుల భారం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఉప్పు ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు. కర్చీఫ్ ని ఉచితంగా వాడవద్దు. ఇతరుల వద్ద కర్చీఫ్లు తీసుకుంటే వారితో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా బంధాన్ని తెంచుకుంటారు. కాబట్టి ఎవరి దగ్గర ఉచితంగా కర్చీఫ్ తీసుకోకండి, ఇవ్వకండి. ఎవరికైనా శనికి సంబంధించిన ఇనుప వస్తువులను ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోకూడదు. దీనివల్ల దారిద్ర్యం కూడా పెరుగుతుంది. సూదులు, నూనె వంటి ఇతరుల నుంచి తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఇవన్నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని అంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.